రామ్ చరణ్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ విషయానికి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద సినిమాల వాయిదాలు సాధారణమయ్యాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమా తర్వాత రామ్ చరణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కెట్లోకి ఎంట్రీ అయిపోయాడు బుచ్చిబాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తాడు అని చాలామంది ఊహించారు. కానీ అది జరగలేదు. మొత్తానికి రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఇకపోతే రంగస్థలంలో చిట్టిబాబు పాత్రను మించి ఈ పాత్ర ఉంటుంది అని చాలామంది ఊహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే చిక్కిరి అనే మొదటి సింగిల్ కూడా విడుదల చేశారు. ఈపాటికి 100 మిలియన్స్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. రీసెంట్ టైమ్స్లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్. పెద్ది సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా 27నే కాకుండా కొన్ని రోజులు ముందుగానే విడుదలవుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి. మార్చి 26న విడుదల చేస్తామని అలానే మార్చి 25న కొన్నిచోట్ల ప్రీమియర్స్ వేస్తామని తిరుమలలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ వాయిదా అని మాత్రం సమాచారం వినిపిస్తుంది. కొన్నిసార్లు రిలీజ్ డేట్ ప్రాబ్లం వలన చిన్న సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. కానీ ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో వాయిదా అయిపోతున్నాయి. ముఖ్యంగా అఖండ 2 సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. కాసేపట్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి అనుకున్న తరుణంలో ఏకంగా సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఇలా జరగడం అనేది బాధాకరమైన విషయానికి. ఇప్పుడు పెద్ది సినిమా కూడా వాయిదా అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పారడైజ్ సినిమా వాయిదా పడుతున్నట్లు కూడా విపరీతంగా వార్తలు వచ్చాయి. దీనిని బట్టి మార్చి నెలలో రావలసిన సినిమాలు కూడా రావేమో అని అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. మొత్తం మీద పెద్ది సినిమా వాయిదా వార్తలు అటు అభిమానులను, ఇటు చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడక తప్పదు. మార్చిలో మరిన్ని సినిమాలు వాయిదా పడే అవకాశం ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.